husband want to do the role of wife, what will happen? మరి భార్య కనుక భర్త చేయవలసిన పని చేస్తే లేకపోతే భర్త భార్య చేయవలసిన పని చేస్తే ఏం జరుగుతుంది? You will get angry, you will cut, you will firework will come. That is how we always conflict. మరి మీరు ఎంతో కోపానికి లోనవుతారు, కత్తిరించబడతారు, మరి అదేవిధంగా మధ్యలో మంటలు అన్నీ వస్తాయి, ఆ రీతిగా వేరుపరచబడతారు. That saw is not to hammer the nail. You look at that, ultimately getting angry, so cut it and throw it. మరి చూస్తున్నారు కదా, కోసేటటువంటి రంపం అనేది మరి మేకులను కొట్టడానికి దాన్ని ఉపయోగించబడలేదు, కానీ అది ఎప్పుడైతే మేకులు కొట్టడానికి ఉపయోగించినారో అది ఆ రీతిగా ముక్కలు చేయబడి ఉంటుంది. Hammer, it is not to cut the wood. మరి సుత్తి అనేది మరి అది మరి చెక్కను కోయటానికి ఉపయోగించకూడదు. So ultimately firework. కానీ కరకారిగా చేయడం వల్ల ఏం జరిగింది? We get firework because we don't play our role, we are trying to play somebody else's role, which may be very attractive. మరి ఎప్పుడు ఈ రీతిగా జరుగుతున్నదంటే మనం ఎప్పుడైతే మన పని కానిది వేరే వాళ్ళ పని ఎప్పుడైతే చేస్తామో ఈ రీతిగా జరుగుతుంది. I am also working as a wife, so I will manage the finance. నేను కూడా భారీగా ఉంటున్నాను కనుక నేను కూడా ఆర్థిక పరమైన విషయాలన్నింటినీ కూడా చూస్తాను. ఎందుకని చూడకూడదు? చేయొచ్చు, నో ప్రాబ్లం, బట్ decision has to be together. కానీ దానికి సంబంధించిన నిర్ణయాలు కూడా కలిసి తీసుకోవాలి. One thing, our role clarity should be there. We should play our role. ఒక్క విషయం ఏంటంటే మనం ఏమేం పని చేయాలి, ఏమేం కార్యాలు చేయాలి, ఎవరెవరు చేయాలన్న విషయాలన్నీ ముందుగానే నిర్ణయించుకోవాలి. Other point, ఇంకొకటి, we should not try to play somebody else's role. It's always dangerous. In the church, at home, wherever it is, we have a role to play. God assigned role. Let me do it for His glory. మనకు ఒక పని ఇవ్వబడి ఉన్నది, అది సంఘంలో అయినా కానీ కుటుంబంలో అయినా కానీ మనము చేయవలసినటువంటి మనకు అప్పుడున్న పని మనం చేయాలి, అంతేగాని పక్క వారి పని వేరే వారి పని మనం చేస్తూ రాకూడదు. Okay, because of that what happened? ఆ రీతిగా చేయడం ద్వారా ఏం జరుగుతుంది? Firework, misunderstanding, and angry mood, all these things will be happening. మరి ఏం జరుగుతుంది? ఆ రీతిగా చేయడం వల్ల భేదాభిప్రాయాలు వస్తాయి, ఒకరి మధ్య ఒకరి కోపాలు ఉంటాయి, మరి ఆ రీతిగా మంటలు చెలరేగుతూ ఉంటాయి. Another problem, if you have noticed, ఇంకొక సమస్యగా ఏంటంటే there was no team leader. మరి వారికి మధ్యలో వారికి నాయకుడు లేరు. If the husband also doesn't bother whether family prayer is taking place or not, మరి కుటుంబ ప్రార్థన జరుగుతుందా లేదా అన్న విషయాన్ని భర్త కనుక చూసుకోకపోతే, that means there is no team leader. That is his responsibility as the head of the family. మరి ఒక కుటుంబానికి శిరస్సుగా ఉండినటువంటి వాడిగా అతని యొక్క బాధ్యత అది. The son is not listening to the mother, మరి కుమారుడు తల్లి యొక్క మాట వినట్లేదు, and the father doesn't bother. తండ్రి ఆ విషయంలో ఏం పట్టించుకోకుండా ఉంటున్నాడు. That means there is no team leadership. దాని అర్థం ఏంటంటే నాయకత్వం అనేది లేదు కుటుంబం. You are the head of the family, jolly well you must take control of things, otherwise you are accountable to God. కనుక నువ్వు కుటుంబ యజమానుడు కనుక మరి ఇంట్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా నువ్వు చూస్తూ రావాలి, లేకపోతే నువ్వు దేవునికి వెన్నింటిని కూడా మరి ఒక రోజున లక్ష్య చెల్లించాలి. And how did ultimately they came to some sort of understanding? మరి చివరిగా ఏ రీతిగా అవన్నీ కూడా కలిసి ఒక్క మాట దగ్గరికి వచ్చి ఉన్నాయి? What brought them to come to their senses? మరి ఆ విషయాలన్నీ కూడా ఆ పనిముట్లన్నీ కూడా గమనించడానికి గల కారణం ఏంటి? Taking rest on the bed. They are realizing taking rest on the bed. They were, that is their sick bed. They are, tired and they are worn out. They have no strength. Okay, fine. But how did they come back? వారు ఆ రీతిగా మంచం మీద పడుకుంటూ ఉన్నారు. ఏ రీతిగా వారు తిరిగి ఆ విషయాలను They started doing their work. తన పని తాను చేసుకుంటూ వచ్చి ఉన్నాయి. Saul started cutting the wood. How did it happen? అదేవిధంగా సుత్తి అనేది మెతుకు కొడుతూ ఉన్నది. ఏ రీతిగా చేస్తూ వచ్చినాయి చివరికి? When they all come together. They hurt themselves. They hurt themselves. No, they are hurt and all correct. How did they come back to do nail? That's true. Nail started thinking. మేకు మొట్టమొదట ఆలోచించడం మొదలుపెట్టింది. Observing. ఆ విషయాలన్నీ కూడా మరి గమనిస్తూ వచ్చింది. Understanding. ఆ విషయాన్ని అర్థం చేసుకుంటూ Jesus Christ said, these are the people who hear but don't understand. They are the people who see but don't perceive. యేసే చెప్పినారు, ఈ ప్రజలు అన్నిటినీ వింటారు, అన్నిటినీ చూస్తారు, కానీ అర్థం చేసుకోరు.
you need an insight as a child of God. కనుక దేవుని యొక్క బిడ్డగా నువ్వు లోతుగా వెళ్ళి గమనిస్తూ రావాలి. As a husband, as a leader, or as a wife, as a team member, you should have an insight into why my family is going like this. మరి ఒక Why my భర్తగా ఒక children are నాయకుడిగా behaving like that. ఒక భర్తగా ఒక నాయకుడిగా ఒక భార్యగా కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా ఈ విషయాలన్నింటినీ కూడా చాలా లోతుగా పరిశీలిస్తూ రావాలి. ఎందుకని నా పిల్లలు ఇలా ఉన్నారు, ఎందుకని ఈ రీతిగా జరుగుతున్న విషయాలన్నీ నువ్వు గమనిస్తూ పరిశీలన చేసుకుంటూ రావాలి. Even if you don't understand, your boy, small boy may be telling, maybe something, maybe come for prayer, something he may be telling. You should stoop down and listen to his wisdom. బహుశా ఆ సమయంలో నువ్వు అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ ఒకవేళ ఆ విషయాన్ని నీ యొక్క చిన్న బిడ్డే నీకు చెప్తూ రండి ప్రార్థన చేసుకుందామని చెప్పినప్పుడు నువ్వు ఆ విషయాన్ని గమనించి మోకరిల్లి ప్రార్థన చేయాలి. Naaman listened to the wisdom of a servant girl. మీకు తెలుసా, నామాను మరి ఒక దాసురాలు యొక్క మాట, చిన్నపిల్ల యొక్క మాట విన్నాడు. Sometimes you have to listen to the children, get some idea. కొన్నిసార్లు మనం ఆలోచన తెచ్చుకోవడానికి, కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి చిన్నపిల్లల మాటలు కూడా మనం వింటూ రావాలి. The males, they are very insignificant ones. మరి మనకు తెలుసు కదా, మేకలు అనేవి దానికి ఎక్కువ ప్రాముఖ్యత అనేది ఏది లేదు. In this, table, if the wood cost, say, 5,000 rupees, బహుశా ఈ టేబుల్లో ఇంకా దీనికి ఇచ్చినటువంటి చెక్ అనేది కనుక 5,000 రూపాయలు ఖరీదు చేసినట్లయితే the nail may be 50 rupees. దీనికి ఉపయోగించినటువంటి ఆ మేకులు కనీసం 50 రూపాయలు ఉండొచ్చు. Are you able to see the nail? మీరు దీనికి ఉన్నటువంటి ఆ మేకును చూడగలుగుతున్నారా? Kanpadadu. They are all very insignificant. అవన్నీ కూడా కనబడవు. But, if they get some idea, when they give, whether in the fellowship or in the family, we should stoop down and listen to the wisdom of God. మరి అవి కనబడకపోయినప్పటికీ కానీ మరి సంఘంలో ఉన్నప్పుడు, లేకపోతే ఇంటి దగ్గర కుటుంబంలో ఉన్నప్పుడు అవి కనుక చిన్నవి కూడా ఎప్పుడైనా మనకు ఆలోచన సలహా ఇచ్చినప్పుడు మనం వాటిని వింటురా. God did not talk to Eli. He started talking to Samuel. దేవుడు ఏలితో మాట్లాడలేదు, కానీ సమూయేలుతో మాట్లాడుతూ వచ్చిన్నాడు. The little fellow was going, ఆ చిన్న బిడ్డ వెళ్తూ, God, you speak, I listen. దేవా నువ్వు మాట్లాడు, నేను ఆలకించుచూ And he ఉన్నాను. goes and tells Eli, this is what God says. అదే విధంగా ఏలి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు, ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు. Eli was understanding. ఏలి Yes, ఈ విషయాలన్నీ కూడా అర్థం God is చేసుకుంటున్నాడు. talking to దేవుడు him. మాట్లాడుతూ ఉన్నాడు. He is going to replace me. అతడు నాకు బదులుగా ఉండబోతున్నాడు తర్వాత. Understand that? అర్థం చేసుకున్నారా? This we should understand. ఈ We should విషయాన్ని get the అర్థం wisdom. చేసుకోవాలి. ఈ జ్ఞానం మన దేవుని దగ్గర నుంచి ఈ రీతిగా పొందుకోవాలి. Sometimes the wisdom may come from somebody. Somebody has a vision. Somebody has a wisdom. Somebody has an insight. We must stoop down to listen. కనుక కొన్నిసార్లు దేవుని నుంచి జ్ఞానం అనేది వేరే వారి దగ్గర నుంచి, బాగా లోతుగా ఆలోచించే వారి దగ్గర నుంచి, బాగా పరిశీలించే వారి దగ్గర నుంచి వస్తుంది. కనుక Then only you can put your family in order. అప్పుడు మాత్రమే మీ కుటుంబాన్ని క్రమశిక్షణలో, క్రమపద్ధతిలో ఉంచుకోగలరు. Okay. So ultimately they were a team leader. They were coming together. They completed the work fast. They were so happy. They were, relaxing. There was an, contentment in their life. చివరిగా వారు ఏం చేసి ఉన్నారు, అందరూ కూడా కలిసి వచ్చి ఒక నాయకత్వం కలిగి ఉండి చక్కగా పని మొత్తం ముగించేసి మరి ఎంతో సంతోషంగా ఉన్నారు. Okay. Any question? Otherwise we will close now. Maybe do we break or do we sit and continue? Continue. Okay, no problem. Okay. You have any question on this becoming one flesh? ఒక్క As శరీరంగా a team working, maybe various things I have been telling. Maybe if you don't agree with me or if you have a question, please note down, no problem. You can note down. If you want to write your name, you write, or you don't want to write also, no problem. మరి ఈ విషయం మీద, ఏక శరీరంగా ఉండడం, ఏకంగా కలిసి ఉండడం అనేటటువంటి విషయం మీద, అంశం మీద మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి వాటిని ఇప్పుడే లేవనెత్తండి. లేకపోతే మీ యొక్క కాగితం మీద రాసి ఇవ్వండి. నేను చాలా విషయాలు కూడా మీతో మాట్లాడుతూ వచ్చినాను. అవి కాకుండా నేను మాట్లాడిన విషయాలు మీరు అంగీకరించకపోయినా కానీ ఆ విషయాల మీద కూడా మీరు ప్రశ్నలు వేయవచ్చు. మీ పేరు రాసినా కానీ రాకపోయినా కానీ కాగితం మీద రాసి మాకు అందజేయండి. We are going into the other topic. మేము మరి యొక్క అంశం ఏంటంటే That's right, because Solomon. Right. Okay. We are talking about now, bringing up the children. పిల్లల్ని పెంచుట అనే దాని మీద ధ్యానించుకుంటున్నాం. This becomes
responsibility for parents is to bring up the children. ప్రభు తల్లిదండ్రులకు ఇచ్చిన బాధ్యత ఏంటంటే బిడ్డలను దేవుని భయంలో పెంచుతారు. Children are gift from God. References are given for want of time. I skip, all that. He is a reward from God. దేవుని వాక్యంలో మరి మనం వాక్యం చూస్తూ వస్తాం. పిల్లలు యెహోవా ఇచ్చే బహుమానము. They are gift. They are reward from God. They are also loan from God. వారి బహుమానమే కాదు, దేవుడు మన మీద ఇచ్చి ఉంచిన బాధ్యత కూడా ఇది. And there are so many in this world longing to have a child who cannot. లోకంలో అనేక పిల్లలు లేరు, వాళ్ళకి పిల్లలు కావాలని ఎంతో ప్రయాస లేదా ఆశ వాళ్ళు ఉన్నట్టు చూస్తాం. But if you have been, if you don't understand that, realize that, if you are sitting and crying, I always have only girl child, no boy child. ఈ విలువ గ్రహించకుండా ఏంటి మా ఇంట్లో ఆడపిల్లలే ఉంటారు, మొగుళ్ళు పుట్టలేదే అని బాధపడుతూ Something basically wrong with you. Whether boy or a girl is a gift from God. అబ్బాయినా అమ్మాయినా దేవుడు ఇచ్చిన బహుమానం. మనం కానీ ఆయన ఆలోచించకపోతే మనలో ఏదో తప్పు ఉన్నట్టు. About a boy who was crying to the daddy. ఒక చిన్న పిల్లవాడు తండ్రి దగ్గర జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. You are not getting me a standard shoe. You give me a woodland shoe. తండ్రి అడుగుతూ వచ్చాడు, ఎందుకు నాకు సరిపోయిన ఖచ్చితమైన వుడ్లాండ్ షూ తీసుకొని రావలేదు. Daddy says, I have given you better shoe. ఆవిడ నాన్నగారు వచ్చారు, బాటర్ షూ ఇచ్చారు కదా. This cost me 500 rupees. ఇది 500 అయింది. And if I go for woodland shoe, it cost 2,500. వుడ్లాండ్ షూ కనుకుంటే 2,000 రూపాయలు అవుతుంది. But he was not satisfied. He was still crying. ఆ కుమారుడు అంగీకరించలేదు, ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. Till he found a boy who had no legs to wear a shoe. ఎప్పుడైతే ఒక చిన్న పిల్లవాడు షూ వేసుకుంటూ కాళ్ళు లేకుండా చూసాడో అప్పుడు Then he came to his senses. అప్పుడు గమనానికి వచ్చి, So if you are grumbling, I am having only 2 girls, no boys. అదే You better look at people who are, waiting and crying for one baby, whether boy or a girl. ఇద్దరు ఆడపిల్లలు కలిగి ఉండి పిల్లలు లేని వారిని చూసి వారు ప్రభా పిల్లలు వారిని మొరపెట్టే వరకు గ్రహించకపోతే ఆ విలువను గ్రహించలేదు. Children are gift from God, reward from God. You are only agreeing with me, but it is also loan from God. You must understand. పిల్లలు యెహోవా ఇచ్చే బహుమానం, అంతేకాదు ప్రభు మనకి ఇచ్చి ఉంచిన బాధ్యతను మనం గ్రహించాలి. Hannah comes to the presence of God and crying for a baby. అన్న దేవుని సన్నిధిలోకి వచ్చి బిడ్డ కోసం ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు God gave a child దేవుడు వచ్చిన బిడ్డనిచ్చాడు. with a heart of gratitude. ఎంతో కృతజ్ఞత హృదయంతో Comes at some point of time. ఒక సమయంలో దేవుని సన్నిధిలో God, వచ్చి, I cried. I asked of a baby you have given. ప్రభు నీ సన్నిధిలో మొరపెట్టి అడిగిన బిడ్డ I have brought him up నేను ఈ బిడ్డను ఇంతవరకు పెంచాను, and I give back to you. ఇప్పుడు తిరిగి నీ సన్నిధిలోనికి ఇస్తున్నాను. Everything in our life, whether it is sound of mind, whether it is your health, or whether it is your family, or whether it is the car you have, the house you have, the job you have, everything rightfully belongs to him. మన జీవితంలో ప్రభు మనకి ఇచ్చిన కుటుంబము, పిల్లలు, నీకు ఇచ్చిన ఆస్తులు, అంతరస్తులు, నీకు కలిగిన సమస్తము ఆయనది. ఆయన వల్ల Everything is given on loan basis as a good steward. The time you have to spend, money you have to spend, children also have to. ప్రతిదీ నీకు ఇవ్వబడినది దేవుని వల్ల కలిగిన కనుక మంచి పనివాడి వలె దేవుని కొరకు నువ్వు తిరిగి ఉపయోగించవలసిన వాడవైనా. We are not owners of anything, we are only stewards. మనం దేనికి యజమానులం కాదు, కేవలం వాడుకొని బాధ్యత Is ఉపయోగించి. that the concept clear to you? అర్థమైందా? Is that fine? You only think of Hannah and Samuel. అన్న సమయాల గురించి ధ్యానిస్తురండి. It is always, the problems today between mother-in-law and daughter-in-law, it's all because mother never realizes that the son she has is a loan basis God has given. One day he has to give back to the ఈ society. దినాల్లో పెద్ద సమస్య ఏంటంటే అత్తగారికి కోడలి గారికి ఉన్న సమస్యలో అత్తగారు ఎప్పుడు ఆమెకి ఇవ్వబడిన కుమారుడు దేవుని వల్ల కలిగినది తిరిగి నేను దేవునికి బాధ్యత అప్పగించాలని గ్రహించలేదు కనుకనే సమస్య. Every mother become very possessive of the son. ప్రతి అమ్మగారు కూడా తన సొంత కొడుకు మీద ఎంతో మమకారం చూపిస్తూ వస్తారు. You are putting up your son, he doesn't belong to you. ఏదో కుమారుడు పెళ్ళాక కూడా నీ చెందినవాడు కాలని గ్రహిస్తున్నా. He is only on loan basis, belong to him. దేవుడు నీకు బాధ్యత ఇచ్చి బాధ్యత అనుగ్రహించినాడని గ్రహించాలి. Once he gets married, ఎప్పుడైతే ఆ కుమారుడికి వివాహం అవుతుందో you are unnecessarily interfering. అనవసరంగా భార్యాభర్తల మధ్య ప్రతి దాంట్లో జోక్యం చేసుకోకూడదు. You cannot accept another girl in the family, in the life of your son. నీ కుమారుడి జీవితంలో ఏదైనా నిర్ణయం ఆ అమ్మాయి చేస్తే పొరపాటున I only gave birth to my son. నేనే నా కుమారుడికి ఎన్ని ఇచ్చింది? 25 years I brought him. 20 సంవత్సరాలు నేను పెంచారుగా. How come today some
somebody else is interfering. ఏంటి ఇప్పుడు వచ్చి పెద్దలు చేస్తుంది అమ్మాయి? ఈ అమ్మాయి ఈవిడ వచ్చింది, ఈమెకి ఇంత ఇది వచ్చిందా? Not like that. For every purpose, he doesn't belong to you, belong to him. On your own basis, bring him up, give him to God. Lord, use him. దేవుని సంకల్పం చొప్పున దేవుడు నీకు ఇచ్చి బాధ్యత అనుగ్రహించాడు కనుక పెంచి తిరిగి ప్రభుకి ఇవ్వట మన బాధ్యత అయినది. You have children is a duty. God says that you have to multiply and you produce. పిల్లల్ని కలిగి ఉండట అనేది ఒక బాధ్యత. దేవుడు బిడ్డలు ఇచ్చేవాడు. So to have a child is also a duty. బిడ్డలను కలిగి ఉండట లేదా భార్య భర్తలు ఇద్దరు కలిసి పిల్లల కొరకు ప్రార్థన చేయడం అనేది బాధ్యత. I was talking to a group of families in Australia. ఆస్ట్రేలియాలో కొన్ని కుటుంబాలతో మాట్లాడుతూ none of them had any child. వారి ఎవరికి ఇంట్లో పిల్లలు లేరు. Young couples. అందరూ యవనస్తులే. They will all maybe in their 30s. దాదాపు 30 సంవత్సరాల ప్రాయం కలిగి ఉంటారు అందరూ. I was telling that you need to have a child. అప్పుడు సార్ చెప్తూ వచ్చారు, మీరు దైవికమైన బిడ్డలు కలిగి ఉండాలి. It is a duty for God. అది దేవుడు మీకు ఇచ్చిన పని. And one of them said, ఒకరు అన్నారు, no brother, I have decided we will not have children. ఒక సహోదరుడు లేకపోతే ఆ కుటుంబస్తులు అన్నారు, మేము పిల్లలు కలిగి ఉండకూడదని నిర్ణయించుకున్నాం. చెప్పుకుంటే పర్లేదు, నేను పిల్లలు ఉండకూడదు అనుకుంటున్నాను. ఆయన ఎవరు? Who is he to decide? We have to decide, husband and wife. ఆ సహోదరుడు వచ్చారు, నేను పిల్లలు కలిగి ఉండకూడదని అనుకున్నాను అని అన్నాడు. అది నేను అనుకోవటం ఏం రావలేదు. It is we both have to think, but still why are you thinking that you should not have children? నేను అనేది రాకూడదు కానీ భార్యాభర్తలు ఇద్దరు కలిగి ఒక నిర్ణయానికి రావాలి. అయినప్పటికీ ఇందుకు పిల్లలు వద్దు అనే అసలు ప్రశ్న. When I was discussing with them, I was realizing ఈ ప్రశ్న వారితో సంభాషిస్తూ వచ్చినప్పుడు సౌనికి all these young couples, both of them were working, husband and wife. వీళ్ళు అక్కడ కూర్చున్న కుటుంబస్తులందరూ భార్యాభర్తలు ఇద్దరు పని చేసేవారే. They had lot of money. చాలా డబ్బు సంపాదిస్తారు. When Saturday, Sunday వస్తే సినిమా they want to enjoy life. ఈ డబ్బునంతా కలిసి జీవితాన్ని ఆహ్లాదకరంగా గడపాలని If కోరుతారు. children are there, పిల్లలు they will become a stumbling block in their enjoyment. వారి యొక్క ఆనందానికి లేదా ఆహ్లాదకరమైన జీవితానికి అభ్యంతరం ఉంటారని అనుకుంటూ వచ్చారు. You have to bring them up, you have to drop in the school, you have to drop them in swimming class. Who will do that job? Let us enjoy life. వారిని పెంచాలి, వారికి చదువు చెప్పాలి, స్కూల్లో తీసుకెళ్ళాలి, స్విమ్మింగ్ క్లాస్ తీసుకెళ్ళి, ఇదంతా ఎందుకు అడ్డం, మనం ఎంజాయ్ చేద్దాం అని అనుకున్నాను. It is a trend of the West. The child is an interferer, but I tell you, child is your duty to give birth to a child. You cannot avoid that. పాశ్చాత్య దేశాల్లో ఈ దినాల్లో అనుకుంటూ వచ్చినారు కనుకనే ఈ దినాల్లో మనం నేర్చుకుంటూ వచ్చాము. అయినప్పటికీ దేవుని వాక్యానుసారంగా దేవుడిచ్చిన పని బాధ్యత. And training the children is the whole responsibility of yours. సంపూర్ణంగా కుటుంబంలో బిడ్డను దైవికమైన విధానంలో పెంచుట అనేది ఇవ్వబడిన బాధ్యత. For parents, for husband there is a command. What is that? భర్తకు ఒక దేవుడు ఇచ్చాడు ఆజ్ఞ. ఏంటి? What is that command? Husband, love your wife. భార్యలారా, What is the command? వారిని What ప్రేమించండి. is the command for the wife? వారికి ఏమిచ్చారు? Submit. మీ సొంత మనుషులకు లోబడి ఉండండి. What is the command for the children? The parents? తల్లిదండ్రులకి ఏంటి ఆజ్ఞ? Parents. Yeah, do not provoke your children. మీ పిల్లలకు కోపం రేపకుడి. What is the command for children? చిన్న పిల్లలకి ఏమన్నా ఆజ్ఞ? Obey your parents. Okay, these are clear to you. Now, bringing obedience is the responsibility of the parents. చిన్న పిల్లల్లో విధేయత అనే సద్గుణాన్ని తీసుకుని వచ్చుట తల్లిదండ్రులకి మన బాధ్యత అయినది. Without provoking them, you have to bring obedience. వారి కోపం తీసుకురాకుండానే వారి విధేయత అనే సద్గుణాన్ని నిర్మిస్తూ రావాలి. If you don't train them to bring obedience, they will not tomorrow obey God. వారికి ఇది అనగానే నువ్వు విధేయత నేర్పిస్తూ రాకపోతే రేపు దిన వారి ప్రభుకి అవిధేయంగా If వస్తారు. they don't obey the Father whom they see today, చూస్తున్న తండ్రికి వారు విధేయత చూపించిన యెడల how will they obey the Father whom they have not seen? ఎప్పుడు ఎన్నడూ చూడని ఆ పరలోకపు తండ్రికి వారు ఏ రీతి విధేయత So bringing చూపించగలరు? obedience is squarely the responsibility of the parents. ఒక చిన్న బిడ హృదయంలో విధేయత అనే సద్గుణంలో నేర్పించుట సంపూర్ణంగా తల్లిదండ్రులకి ఇవ్వడం బాధ్యత So అయినది. training becomes important. వారికి నేర్పించుట ఎంత ప్రాముఖ్యం.
Look at that God's order for parents. తల్లిదండ్రులకి దేవుడు ఇచ్చిన నియమాలు చూస్తే You have to love them. మొట్టమొదటి వారిని ప్రేమించాలి, You have to teach them. వారిని బోధించాలి, You have to discipline. వారిని క్రమశిక్షణలోనికి తీసుకుని These రావాలి. are the three things are involved in bringing obedience. ఈ విధేయత నేర్పించడంలో ఈ 3 ప్రక్రియలు లేదా 3 క్రియలు అవసరం. You know, if you want to bring obedience in him, don't provoke, love him. ఈ చిన్న బిడ్డలో విధేయత నేర్పించాలంటే వారి కోపం రేపకూడదు కానీ వారిని ప్రేమిస్తూ రావాలి. Everywhere in the Old Testament also you can see that, you know, teaching the children is our responsibility. Everywhere, right? God's word, why? It is all written. They got to read, they got to understand. You know, all that is the responsibility of the parents. Bringing discipline also the responsibility. పాత నిబంధనలో ఆరంభం మొదలుకొని చిన్న బిడ్డలకు బోధించుట, నేర్పించుట, దేవుని వాక్యమును వారికి తెలియజేయుట, ఇంకా చెప్పాలంటే ద్వారబంధమైన ఇంటిలో కూర్చున్నప్పుడు నిలిచినప్పుడు ప్రతి విషయంలో వారికి దేవుని వాక్యం బోధించుట తల్లిదండ్రులకు ఇవ్వబడిన బాధ్యత అయినది. Okay. Now, how do I love my children? ఏ రీతిగా చిన్న బిడ్డలను ప్రేమించాలి? This is the first responsibility. Loving. Without loving, you cannot expect them to obey. Expect to bring a discipline to them. You know, teach them. వారిని ప్రేమించుట అనేది మొట్టమొదటి బాధ్యత. ఈ ప్రేమించకపోతే వారికి బోధించలేము, నేర్పించలేము. References I have given to tell you this is from God's word, so you can note down and read. ఈ దేవుని వాక్యంలో ఉంది తీతు 2:4. You see them as a blessing, not as a burden. వారిని దేవుడిచ్చిన ఆశీర్వాదముగా చూస్తూ రావాలి కానీ భారముగా చూడకూడదు. Be sensitive to their needs. వారి అవసరాలకి స్పందన మన హృదయాల్లో ఉంటూ రావాలి. They do not know their needs. వారి అవసరాలు When they are very small. వారు చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు వారి అవసరాలు వాళ్ళకి తెలియకపోవచ్చు. What is available they don't know. ఏది ఉందో కూడా తెలియదు. So you have to be making it possible. వారికి అవసరమైనవి వారికి అందజేయటంలో నీవే బాధ్యత And వహించాలి. the children are very small. వారి చాలా చిన్న బిడ్డలు You ఉన్నప్పుడు know, when they start reading, వారి చోట ఆరంభించినప్పుడు we used to buy from the scripture union God and me. ఒక స్క్రిప్చర్ యూనియన్ అనే బుక్ షెల్ఫ్ నుంచి దేవుడు నేను అనే ఒక చిన్న పుస్తకాన్ని సవాలు వచ్చారు. You know, small portion to read in the Bible and then some coloring, some pictures and things like that. బైబిల్ అంటే చిన్న భాగము, తర్వాత కొన్ని బొమ్మలు, వాటికి రంగులు వేయట, ఇవన్నీ ఆ చిన్న పుస్తకంలో ఉండే. No, they start reading. వారి చోట They enjoy reading. They coloring. వారు ఈ చదువుట, ఈ కలరింగ్ చేయట ఆనందిస్తూ వచ్చారు. Some question they will answer. కొన్ని ప్రశ్నలకు జవాబు They రాశారు. will come and ask the parents a question. వారి తల్లిదండ్రులు ఇదే ప్రశ్న అడుగుతారు. Now this the question is there. What is the ఈ answer? ప్రశ్న ఉంది కదా, దీనికి సమాధానం ఏంటి? Start thinking. అప్పుడు ఆలోచించడం ఆరంభిస్తారు. How does it happen? ఏ రీతి అవుతుంది? Parents have to be sensitive to the needs. తల్లిదండ్రులు వారి అవసరాల విషయమై స్పందన కలిగి ఉంటూ రావాలి. You should know, okay, time has come, he can read, he should read God's word. సమయం వచ్చింది, చదివే స్తోమత కూడా వచ్చింది కనుక దేవుని వాక్యాన్ని చదవాలి అనే ఆశ మొట్టమొదటి తల్లిదండ్రులు Not ఉంటారు. matured enough to read straight from here, but he may be reading with the help of a book. ఇంకా మరి ఒకేసారి బైబిల్ తీసుకొని దీంట్లో నుంచి చదివి అర్థం చేసుకుని స్తోమతలోకి రాలేదు కనుక చిన్నగా అర్థమయ్యే పుస్తకాలు తీసుకుంటూ రావాలి వారికి. Your quality time with them is very precious. వారితో మీరు ఎంతో శ్రేష్టమైన సమయం గడుపుట ఎంతో ప్రశస్తమైనదిగా ఉంటుంది. You know, of late we become too busy. ఈ దినాల్లో చూస్తే ఎంతో బిజీ అయిపోయాం. But you know, the time we spend should be a quality time. They should enjoy. వారితో గడిపే సమయం ఎంతో ప్రశస్తమైన How many సమయం. hours you spend is not important. ఎన్ని గంటలు వారితో గడుపుతాం అనేది ప్రశ్న కాదు. How much కానీ you involve with them and spend is. వారితో నిజంగా వారిని అర్థం చేసుకుంటూ సంభాషిస్తూ గడిపే ఆ కొద్ది సమయమైనా ఎంతో ప్రశస్తంగా ఉండాలి వారికి. Our children, I have asked them later, what is the best time you had? సౌడు అంకుల్ వారి పిల్లల్ని అడుగుతూ వచ్చారు, నాతో మీరు కలిగి వచ్చిన ప్రశస్తమైన సమయం ఏంటి? The best time they have enjoyed when we play hide and seek. వారు చెప్తూ వచ్చారు, నాన్న మనము దాగుడు ముచ్చలు ఆడుకుంటూ వచ్చాం కదా, అది ప్రశస్తమైన సమయం. Not a done big thing, you know, they enjoy. కొన్ని పెద్ద కూడా చేసి ఉండవచ్చు కాబట్టి ఆ సమయాన్ని వారు ఆనందిస్తూ వచ్చారు. Today our grandchildren also say that. ఇప్పుడు అంకుల్ మనోళ్ళు కూడా అదే చెప్తారు. You know, quality time is important. ప్రశస్తమైన సమయం. One father came from office late on that day. ఒక తండ్రి ఆఫీస్ నుండి ఆ రోజు చాలా ఆలస్యం ఇంటికి వచ్చాడు. The son was awake still 10 o'clock, it's already. 10 అయింది అప్పటికి, అయినప్పటికీ కుమారుడు తండ్రి కొరకు ఎదురు చూస్తూ మెలకువగలిగి He was ఉన్నాడు. asking daddy one question. నాన్న రాగల ప్రశ్న వేశాడు. Many of you would have read in the, you know, maybe in the email. మీరు అక్కడక్కడ చదివి ఉండవచ్చు. Daddy, నాన్న how much rupees you learn per hour? గంటకి ఎంత సంపాదిస్తావు?
He was telling, why you are worried about that? What is your age? అప్పుడు You are just 5 years old. What is your problem? అప్పుడు నాన్నగారు అన్నారు, ఏంటయ్యా నీ సమస్య, నీకు 5 సంవత్సరాలు కూడా లేదు, నేను గంటకి సంపాదిస్తే నీకు ఇందుకు అన్నాడు. He was telling, Daddy, you tell me first how many rupees you earn per hour. అప్పుడు అన్నాడు, లేదు నాన్న, గంటకి ఎంత సంపాదిస్తావు ఒక్కసారి చెప్పు అని అడిగాడు. He was getting angry. కోపం వచ్చింది తండ్రికి. 10 గంటలు అయిపోయింది, you go and sleep. He gave one slap, asked him to go and sleep. 10 అయింది, పోయి పడుకో, నీకు ఇందుకు అని చెప్పి ఒక దెబ్బ వేశాడు. This fellow went to the bed. వెళ్ళాడు తన He బెడ్కి. will not sleep, he is crying. నిద్రపోలేదు, ఏడుస్తున్నాడు. This man went and ate something, ఏదో తండ్రి వెళ్ళాడు, ఏదో తిన్నాడు, came to the bedroom. బెడ్రూమ్కి He was వచ్చాడు. still crying. ఈ చిన్న పిల్లవాడు ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. Then he asked him, why you are crying? Why you want to know how much I earn? I earn 100 rupees. ఆ చిన్న పిల్లవాడిని కౌగలించుకొని ఎందుకు ఏడుస్తావు నాయన, సరే చెప్తా ఉండని చెప్పి గంటకి 100 రూపాయలు Then సంపాదిస్తాడు. he took 50 rupees from his pocket. అప్పుడు His boy. అప్పుడు ఈ చిన్న పిల్లవాడు తన యొక్క జోబులేంటి Daddy, can you give me 50 rupees more? అప్పుడు అన్నాడు, 50 రూపాయలు అప్పిస్తా ఉన్నానా అని అడిగాడు. Again he got angry. మళ్ళీ Why కోపం. you are asking for loan? Why you want money now? Everything I am eating. నేను అన్ని నీకు ఇస్తున్నాను కదా, నీకు ఎందుకు నా డబ్బులు, లోన్ ఎందుకు లేదు, అప్పు ఎందుకు అని అన్నాడు. Then he was telling, అప్పుడు ఆ చిన్న పిల్లవాడు అన్నాడు, Daddy, if you give me 50 rupees, I have another 50 rupees. I will give you 100 rupees to you. Please spend 1 hour with me. అప్పుడు ఆ చిన్న పిల్లవాడు అన్నాడు, నా దగ్గర 50 రూపాయలు ఉన్నాయి, You know, మీరు కానీ ఇంకో 50 రూపాయలు ఇస్తే ఈ 100 రూపాయలు మీకు ఇస్తాను, నాతో ఒక్క గంట గడుపుతారా? children are longing to spend time, quality time with the parents. చిన్న బిడ్డలు తల్లిదండ్రులతో ప్రశస్తమైన సమయం గడుపుతారు, వారు ఎంతో ఆశపడుతున్నారు. తల్లిదండ్రులు వారికి సమయం ఇస్తున్నారా? I was talking in a conference in Kerala. కేరళలో కాన్ఫరెన్స్ లో అంకుల్ మాట్లాడుతూ 2 ladies came. 2 సహోదరులు వచ్చారు. మా అబ్బాయి మా చెప్పే మాట వినట్లేదు. మా అబ్బాయి మేము చెప్పిన మాట వినట్లేదు, Can you advise him? Counsel him. ఏదైనా ఈ అబ్బాయికి సలహా ఇస్తారా అని అడిగారు. I call both the boys. అప్పుడు ఆ 2 అబ్బాయిలు అంకుల్ పిలిచారు. Then what is the problem? ఏంటయ్యా సమస్య? They were explaining their father is working in Dubai. He's sending lot of money. అప్పుడు వారు చెప్తూ వచ్చారు, మా నాన్నగారు దుబాయ్లో పనిచేస్తున్నారు, చాలా డబ్బులు ఇంటికి పంపిస్తాడు. But when we want to talk to him, he is not available. మేము ఎప్పుడైనా ఆయనతో మాట్లాడాలంటే ఆయనకి సమయం లేదు. Our mother won't understand everything. మా అమ్మకి అన్నీ అర్థం కాదు. And it is a frustration. మాకెంతో కోపం, విసుగొస్తుంది. Now instead of counseling the boys, I have to counsel the ladies. ఇప్పుడు ఈ చిన్నబిడ్డలకి సలహా ఇచ్చే బదులుగా ఆ సహోదరులకి సలహా ఇస్తా. They will ask their husband to resign the job in Dubai and come to Kerala. అప్పుడు అంకుల్ చెప్తూ వచ్చారు, ఈ యొక్క సహోదరులు లేదా మీ పెనిమిటి దుబాయ్లో జాబ్ విడిచిపెట్టి కేరళకి ఎందుకు రావాలని మీరు When they అనుకోవడం. come to the teenage, ఎప్పుడైతే వారి యవన ప్రాయంలోకి if వస్తారో, the father is not at home, తండ్రి కానీ అప్పుడు అక్కడ ఇంట్లో లేకపోతే, when the character molding age, if the father is not at home, ఎప్పుడైతే వారిలో గుణశీలత నేర్పించిన అవసరమైన సమయం వస్తుందో అప్పుడు తండ్రి లేకపోతే, later if he comes, what is the use? అప్పుడు తర్వాత వస్తే ఇంకేం ఉపయోగం? You as mother, it is not possible for you to discipline them. తల్లిగా సంపూర్ణమైన క్రమశిక్షణలోని తీసుకొని వచ్చిన నీకు సామర్థ్యత లేకపోయిండవచ్చు. So instead of counseling them, I am counseling you. Let your husbands come home. You together give time, quality time. That is more important. అప్పుడు ఆ సహోదరులకి అంకులకి చెప్తూ వచ్చారు, ఈ చిన్న బిడ్డలకి చెప్పడం కంటే మీరు తల్లిదండ్రులుగా ఇద్దరు కలిసి బిడ్డలకు ప్రశస్తమైన ప్రాముఖ్యమైన సమయం వారి కొరకు వెచ్చించండి. Interact with your children. వారితో సంభాషిస్తా, మాట్లాడదు అవసరం. Be open and available. Don't say that I will tell you, listen. వారితో కూర్చొని చెప్తున్నా విను. Our attitudes always, I am father, I am telling you, you listen. My mother, I know everything, you listen. That doesn't work. ఇంట్లో సాధారణ పరిస్థితులు ఏది ఉంటాయి, నేను తండ్రిని చెప్పింది విను, నేను తల్లిని చెప్పింది విను, అంతే. Children are growing very fast. చిన్న బిడ్డలు ఎంతో వారు జ్ఞానపరంగా ఎంతో మరి వేగంగా ఎదుగుతారు. You would have read, in the paper, recently the decision that taken was, as per the, Supreme Court decision. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను బట్టి ఈ దినాల్లో మరి కొద్ది కాలం క్రితం చేయబడిన నిర్ణయం ఏంటంటే, girls maturity age from 18 it is brought to 16. మరి సహోదరులు లేదా యవనస్తురాల్లో ముఖ్యంగా వారు ఎదిగే ప్రాయము 18 నుండి 16కి తగ్గించబడుతుంది. It was brought in the background of sexual relationship. చెప్పాలంటే శృంగారపూర్వకంగా ఉండే సంబంధములు వారు గ్రహించిన వారై ఈ ఒక
ఇంకొక వయసును తగ్గించారు. They will further bring it down. In some other countries they have even brought down to 12. ఇంకా చెప్పాలంటే కొన్ని దేశాల్లో ఇంకా తక్కువ చేసి 12 ప్రాయంగా చేశారు. Why? Because the next generation is growing fast, getting to know things earlier. ఎందుకంటే రాబోయే తరానికి అవగాహన బహు త్వరితంగా ఉన్నట్లుగా వారు చూశారు. If they don't do that, they say before 12 they are exposed to everything, they know everything, and unfortunately we are keeping the age to 18. It is not sensible. వారు అనుకుంటూ వచ్చినారు వారికి ఇంత అవగాహన ఇంత త్వరగా ఉంది కనుక వారు చేయవలసినవి చేయనేడలా మరి ఎక్కువ వయసు ఉంచితే సమస్య అని అనుకుంటూ వచ్చారు. Times are changing. సమయములు When మారిపోతున్నాయి. I have a problem with my mobile, when I do not know how to operate it, I give to my grandson. He operates it. అంకుల్ ఇక మొబైల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే అంకుల్ వెళ్ళిపోతే మనవాడికి ఇస్తే వాడు సరి చేస్తాడు అన్నమాట. I went to Visakhapatnam months back. అంకుల్ విశాఖపట్నంకి కొన్ని నెలల క్రితం వెళ్ళారు. This touch phone, that screen was not working. ఈ ఫోన్ అన్ని టచ్ కనుక ఈ స్క్రీన్ పనిచేస్తూ రాలేదు. So I gave to the repair shop. రిపేర్ షాప్కి ఇచ్చాను. That fellow changed it, charged me 500 rupees. ఏదో చేశాడు మార్చాడు 500 రూపాయలు చెల్లించున్నారు. Few days back, again it was not working. కొన్ని దినాల క్రితం మళ్ళీ పని ఆగిపోయింది. So I was talking to my grandson. అప్పుడు మనవడితో ఇది మాట్లాడాను. He was telling, Tata, you are not used to your brain. అప్పుడు తాత మీరు ఒకసారి మీ మెదడు వాడండి, Or probably you don't have enough. లేదంటే మీకు You సరిపోయింది. give me that 500 rupees. 500 నాకు ఇవ్వు, I will get it done in 5 minutes. 5 నిమిషాల్లో చేసిస్తాను అన్నాడు. చేసాడు. ఏదైతే చేసాడు, he took the phone, ఫోన్ he తీసుకున్నాడు, switched off ఆఫ్ చేశాడు, and again switched on. ఆన్ చేశాడు, మళ్ళీ He started working. He told me, unnecessarily you spent 500 rupees there. ఆ ఫ్రెండ్ వచ్చాడు, అనవసరంగా 500 రూపాయలు వాడు ఎవరికో ఇచ్చావు కదా అన్నాడు. You understand that? అర్థమైందా? Children, the next generation is growing fast. చిన్న బిడ్డలు ఎంతో వారి జ్ఞాన విషయమై Listen త్వరితం to పెరిగేవారు. them. Listen to them. కొన్ని పర్యాయంలో వారు Don't say whatever I say you do. వారి వినట అవసరం, ఏదో నేను చెప్పిందే ఖచ్చితంగా అనకూడదు. God also doesn't say that. Whatever I say you do. దేవుడు కూడా ఎప్పుడు నేను చెప్పిందే చేయనా ఎప్పుడు అనలేదు. God says, ఏమన్నాడు? I am willing to reason out. మీతో వాదించుటకు నేను ఇష్టపడుతున్నాను. God says, I am willing to reason out. రండి మన వివాదం తీర్చుకున్నది అని ప్రభువే పిలుస్తాడు. By the renewal of your mind. మీ యొక్క మనసు మారడం వలన, He doesn't say switch off your mind. ఏదో మీ మనసు ఆఫ్ చేసుకున్నామని రావలేదు. He renews our mind. ఆయన మన మనసును రూపాంతరం మనల్ని ఆలోచించుట కొరకై ప్రభు ఆక్టిపరిచేవాడు. Our children are thinking faster than us. మన యొక్క బిడ్డలు మనకంటే ఎంతో త్వరితంగా ఆలోచించేవారు. And what we, you can see even Indian situation. ఈ దినాల్లో మన దేశంలో ఉన్న పరిస్థితులు కూడా చూడవచ్చు. Our generation were working hard trying to, bring India to the heights. ఈ దినాల్లో ఉన్న తరం వారు ఎంతో కష్టపడి పనిచేసి మన దేశాన్ని పైకి తీసుకెళ్లాలని అనుకుంటూ ఉంటున్నారు. Nothing happened. ఏం జరగదు. After 90s, 90 సంవత్సరాలు you would have seen in Bangalore itself the way the IT was booming. 90వ సంవత్సరం తర్వాత బెంగళూరులోనే ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంత గొప్పగా వ్యాపిస్తూ వచ్చిందో మనం చూసాం. The way our people, young people have picked up. యవనస్తులు ఎంత త్వరితంగా జ్ఞానం సంపాదించారో తెలుసా? The world was surprised. లోకమంతా ఆశ్చర్యపడి వచ్చింది. They were standing and saluting India for our young people, the way they use their brain in IT sector and PT sector, space research they have done. మన దేశంలో యవనస్తులు ఆయా వివిధ భాగంలో వారు గురించి నేర్చుకున్న జ్ఞానమును బట్టి దేశంలో ఉన్నంత వారు అభినందనలు తెలుస్తూ వచ్చారు. We go to them and tell them, మనం వారి దగ్గరికి వెళ్ళి చెప్తాం, why whatever I say you do. వాళ్ళకంటే నేను చెప్పింది చేయి. Now you tell me whether something wrong with him or wrong with us. ఇప్పుడు మీరు చెప్పండి, ప్రశ్న మనతో తప్పు ఉందా లేదా చిన్నవాళ్ళలో తప్పు ఉందా? Listen to them. All that I am telling is listen to them. వారితో మనం వారి మాట వినుట ఎంతో ప్రాముఖ్యం. However small the child may be, వారి ఎంత చిన్నవారైనప్పటికీ you can express your love physically, hug them, kiss them and teach them. వారికి ముందు పెట్టి లేదా వారిని కౌగిలించి ఆ రీతిగా ప్రేమ చూపించడం కూడా అవసరం. And the husband and wife, the way you love one another, they get the security in their life. భార్యాభర్తలు ఏ రీతిగా అయితే ఒకరిలో ఒకరు ప్రేమ చూపిస్తారో అదే ప్రేమగా చిన్నపిల్లల మధ్య చూపిస్తే ఎంతో నమ్మకం, దృఢ నమ్మకం చిన్నపిల్లలు కలుగుతూ వస్తుంది. The way you love one another, the way you talk,
ఏ రీతిగా ఒకరి ఏళ్ళ ఒకరు మాట్లాడుతూ The వస్తారు, way you hug one another, ఒకరొకరు కౌగిలించుకుంటారు, the way you kiss one another, there is absolutely no problem. Children get the security in that. ఒకరి ఏళ్ళ ఒకరు ఏ రీతిగా ప్రేమను ముద్దు ద్వారా తెలియజేస్తూ వస్తారు. దాన్ని బట్టి చిన్నబిడ్డల్లో ఎంతో నమ్మకం ఏర్పడుతుంది. But if you are fighting with one another, వారి వర్తలే ఇద్దరు కొట్టుకుంటున్నారు అనుకో, always arguing, you never come to a decision, ఎప్పుడు ఒక నిర్ణయంలో కొట్లాటే అసలు ఆ నిర్ణయాన్ని చేయరనుకో, they get insecurity. అప్పుడు చిన్నబిడ్డలు వీరితో ఉంటే మనం కూడా ఇంతే అనుకుంటాం. They don't find home as a heaven. It వా- is like a hell. వారి ఇంటిని పరలోకంగా భావించారు కానీ నరకంగా భావిస్తారు. You know, today the world is what is the number one disease in the world? You know? ఈ లోకంలో ఉన్న ముఖ్యమైన లేదా గొప్ప అనారోగ్యం ఏంటో తెలుసా? చెప్పండి. What is that disease that kills more people? ఎక్కువ మంది చనిపోయే అనారోగ్యం ఏంటి? Hello? Huh? Stress. ఒత్తిడి. It is not cancer. క్యాన్సర్ కాదు, It is not heart attack. గుండె జబ్బు కాదు, It is not HIV. ఎయిడ్స్ వ్యాధి కాదు, It is depression. నిరుత్సాహం లేదా చెప్పాలంటే ఎంతో కృంగిపోయే, స్వయంగా కృంగిపోతారు చూసారా ఆ రోగం. The statistics I have read from, Scripture Union is 12.1 crore people are suffering with depression. స్క్రిప్చర్ యూనియన్ నుండి నేను చదువుతూ వచ్చిన ఈ స్టాటిస్టిక్స్ లో 12 కోట్ల మంది ఈ డిప్రెషన్ వల్ల చనిపోతూ వచ్చారు. You know the reason for depression? కారణం ఏంటో తెలుసా? ఈ డిప్రెషన్ కు Parents. తల్లిదండ్రులే. If you are fighting with one another, తల్లిదండ్రులే కానీ ఒకరిలో ఒకరు కొట్లాడుకుంటూ వస్తే he cannot go and talk to anybody. నువ్వు వెళ్ళి ఎవరితో కూడా మాట్లాడలేదు. ఇంకా He goes into his cell, ఈ చిన్న పిల్లవాడు తన రూమ్ లోకి తను వెళ్ళిపోతాడు. goes into depression. వెళ్ళిపోయి ఎంతో నిరుత్సాహమైన He ఆలోచనలు will be reacting slowly as he grows in school. తాను స్కూల్లో ఎదుగుతుండగా ప్రతిస్పందించడం ఆరంభిస్తూ వస్తాడు. I also come across number of people right here in Bangalore. బెంగళూరులో అనేకమైన వారిని చూస్తూ వచ్చిన 8 సంవత్సరాల నుంచి. Some of the families, children are withdrawn and kept at home. They cannot go to school for some time. కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోనే చిన్నబిడ్డలు వారు ఉంచబడుతూ వచ్చినారు. Parents are the reason. Even few days back I was talking to your mother. I said, you bring your husband also. You are the reason for your boys like this. తల్లిదండ్రులే కారణం. కొన్ని దినాల క్రితం ఒక తల్లితో మాట్లాడుతూ నీ పెనిమిటిని కూడా తీసుకుంటారా, మీ కుమారుడు ఏ రీతిగా ఉంటారు, మీరే కారణం అని సోదరు She said, చెప్తారు. no, my husband only is the reason. ఆమంటే నేను కాదు, నా భర్తే దీనంతటి My husband and the parents. చెప్పాలంటే My husband and his parents. మరి నా పెనిమిటి లేదా చెప్పండి నా భర్త, మరి భర్త వారి తల్లిదండ్రులు అని I చెప్తారు. know if I talk to the husband, she will say my wife and her parents. అదే నేను భర్త చెప్తే నేను అసలు నా భార్య వాళ్ళ తల్లిదండ్రులు. Unfortunately, both the parents are there in Bangalore. దురదృష్టవాద ఇద్దరు తల్లిదండ్రులు బ్యాక్గ్రౌండ్లోనే ఉన్నారు. Instead of two families coming together in marriage, they have separate entity there. వివాహం అనే వ్యవస్థలో ఇద్దరు కుటుంబాలు కలిసి ఒకరికి నివసించడం బదులుగా వేరే దగ్గర ఇద్దరు నివసించడం ఆరంభించారు. If the life between the parents are not explicitly, if the children don't pick up, they go into depression. I tell you, insecure depression will come quickly in this century. భార్యాభర్తల మధ్య లేదా తల్లిదండ్రుల మధ్య ప్రేమ కానీ బాహ్యంగా చూపించే స్థితిలో లేకపోతే చిన్నబిడ్డలు ఎంతో విచారకరమైన ఆలోచన రోగంలోకి The వెళ్ళిపోతారు. greatest act of love, praying for your children. మీ తల్లిదండ్రులు మీ బిడ్డల కొరకై ప్రేమ చూపించటంలో ఉన్న అత్యున్నతమైన అంతస్తు ఏంటంటే వారి కొరకే We ప్రార్థన thank చేయడం. God for the gift of the child, every child, ప్రభువా బిడ్డలను ఇచ్చావు, దీన్ని బట్టి నీకు వందనములు. and we pray for them. మేము వారి కొరకై ప్రార్థన చేస్తున్నాము. Especially, we used to do that when the children, along with them, family prayer, putting them to sleep, and then, we kneel down around the bed, put our hands upon them, praying for the children. I tell you, my friends, the prayer what you make in the presence of God, in solitude, it doesn't go waste. కుటుంబ ప్రార్థనలో చిన్న బిడ్డల కొరకై వారు పడుకున్నాక వారి యొక్క పడక దగ్గర వారి కొరకై ప్రార్థన చేసిన ప్రార్థన ఎన్నడూ వృధాగా పోదు. You prepare them for maturity. Don't pluck away the original question they raise and the doubts they have. Simply, you don't know anything, you are too small, why you are talking about that topic. No, you don't pluck them. Prepare them for maturity.
వారు వేసే ప్రశ్నలకు నీకెందుకు, నీ వయసు తగ్గట్లేదు కాదు ఇది అనేసి మరి దాటి వేయకుండా వారిని జ్ఞాన సంబంధమైన అవగాహనలోనికి పెంచుతూ రావాలి. Our responsibility as parents is to bring them into maturity and independence and give back to them. తల్లిదండ్రులుగా బాధ్యత ఏంటంటే చిన్న బిడ్డలని వారిని పెంచి అవగాహన జ్ఞానంలోనికి తీసుకుని వచ్చి తిరిగి దైవికంగా ప్రభువుకు అప్పగించుట ఎవరి బాధ్యత అనేది. Presenting Christ to the children is clearly your responsibility. First, క్రీస్తు ప్రభువారిని తల్లిదండ్రులకి క్రీస్తు ప్రభువారిని చిన్న బిడ్డలకు తెలియజేయట తల్లిదండ్రులకి ఇవ్వడం బాధ్యత అయినది. we have 3 children. సోదరునికి 3 పిల్లలు ఉన్నారు. All of them accepted the Lord when they were in the school. అందరూ వారు స్కూల్ ప్రాయంలో ఉన్నప్పుడే వారు ప్రభువుని అంగీకరించారు. Our last girl accepted when she was just 8 years old. చిన్న పాప, అందరికంటే చిన్న పాప 8 సంవత్సరాల ప్రాయంలో యేసు ప్రభువారిని అంగీకరించింది. All of them walk, in the ways of God, involving in the ministry. అందరూ దేవుని మార్గంలో నడుస్తూ ప్రభువుకి పని చేస్తూ ఉన్నారు. Me and my wife, we are married for 40 years now. అంకులు మరి ఆంటీ వారి యొక్క వివాహ జీవితం 40 సంవత్సరాలు. When we take stock of our life, మా యొక్క జీవితాన్ని ఒకసారి తిరిగి వెనకాల చూస్తే time is run out. We may be separated in any time. సమయం అయిపోయింది అంటే వయసులో సమయం అయిపోయింది కనుక మేము ఒకరిని ఒకరు విడిచి వెళ్ళే సమయం బాగా దగ్గర అనుకుంటున్నాం. But the greatest contentment what we have, all the children, they know the Lord, they also involved in the ministry of God. మాకు కలిగి ఉంటున్న గొప్ప తృప్తి ఆనందం ఏంటో తెలుసా? మా బిడ్డలందరూ దేవుని తెలుసుకున్నారు, వారు దేవుని యొక్క మార్గంలో దేవుని పని చేస్తున్నారు. We are not bothered about the house we have, the car we have, or what the influence you have, the number of people, that is all the things that doesn't bring them. Contentment, the greatest contentment, the end of the day, our children follow us as we follow God. మాకున్న గొప్ప మాకున్న ఇల్లు, ఆస్తి, అంతస్తులు, పేరు ప్రఖ్యాతులు, మరి ఉన్న కారు, ఇవన్నీ మాకు ఆనందం తీసుకురాలేదు కానీ మాకున్న బిడ్డలు వారు దేవుని తెలుసుకున్నారు, దేవుని మార్గంలో ఉన్నారు అనేది గొప్ప ఆనందమును నెమ్మదిని తీసుకుని వస్తూ I tell you, my sisters and brothers, నా ప్రియమైన సహోదరి, as you come to the end of the age, మీరు వయసులో ఎదిగి చివరి దినాల్లోనికి వచ్చినప్పటికీ we don't carry anything when we leave this place. మనం ఈ లోకం విడిచి వెళ్ళినప్పుడు ఏది తీసుకుని వెళ్ళము. The satisfaction, our children have come to know the Lord and they are in there. మన యొక్క బిడ్డలు దేవుని తెలుసుకున్నారు, వారు ఆయన మార్గంలో ఉన్నారనే తృప్తిని దాన్నే తీసుకుని వెళ్తారు. For this you can sacrifice anything in your life. దాని కొరకై నీ జీవితంలో దేన్నైనా త్యాగం చేయడం అవసరం. And talking to them initially about Jesus Christ is quietly your responsibility. Sometimes some of them may in a Sunday school or in the church program, whatever it is, they may make decision. But initially you should have done prepared. ప్రారంభ దినాల్లో చిన్న ప్రాయంలో ఆ వయస్సులో క్రీస్తు ప్రభువారి గురించి నీవు వారికి తెలియజేయట నీకు ఇవ్వడం ప్రాథమికమైన బాధ్యత. వారు ఎప్పుడు అంగీకరించినా అది వేరే విషయం. Leading them to Christ is our responsibility. Ultimately, salvation comes from the work of God. It's not our work. But still, have I done my duty? రక్షణ ప్రభు వల్లే కలుగుతుంది, దాంట్లో ఏ అనుమానం లేదు. కానీ నా బాధ్యత వారిని ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చుట, ప్రభు వాక్యం వారికి బోధించుట, నేను ఈ పని చేశానా? I also lay the responsibility on every one of your shoulder. You are squarely responsible for your children, and if you are not doing this job, if you are not communicating the gospel in clear terms, affirmed with the lifestyle you have at home, you are a failure. మీరు కానీ మీకు ఇవ్వబడిన బిడ్డల విషయమై మీ జీవిత విధానము ద్వారా మీరు వారికి దేవుని వాక్యమును బోధించకుండా వారిని క్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకురాకపోతే మీకు ఇవ్వబడిన ప్రాథమికమైన బాధ్యతలు తప్పిపోయారని ఖచ్చితంగా చెప్తున్నాను. Secondly, loving, I have talked about now, teaching and training is also our responsibility. ప్రేమించుట గురించి మీతో చెప్తూ వచ్చినాను. రెండోది వారికి బోధించుట, ఆ తర్వాత వారిని తర్ఫీదు చేయుట మీకు ఇవ్వడం బాధ్యత అయినది. Lot of God's words references are there. దేవుని వాక్యంలో అనేకమైన వాక్య భాగాలు ఉన్నాయి. One word we will read, Deuteronomy verse 6 to 9. ఒక్క మాట మాత్రం మనం చదువుతాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6 నుండి 9 అక్కడ చదవండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు Yeah. నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని కూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని చేతికి కట్టుకొనవలెను.
teaching God's word, that is the sole responsibility of yours. You should do that. It will be followed up by the church. That's a different thing. But at home. ఇంటిలో దేవుని వాక్యమును చిన్న బిడ్డలకు బోధించుట తల్లులకి ఇవ్వడం ప్రాథమికమైన బాధ్యత. ఏ అనుమానం లేదు, చర్చిలో బోధిస్తారు కానీ ఇంటిలో బోధించుట అవసరం. The world view to be shaped by the world view. You understand that what I am talking? ఇప్పుడు చెప్పబడిన ఈ మాటను మనం గ్రహించాలంటే ఈ లోకపరంగా వారు కలిగి ఉంటే ఉన్న అవగాహన దేవుని వాక్యం ద్వారా వారు గ్రహిస్తున్నారు. ఇంకో మాట చెప్పాలంటే దేవుని వాక్యం బోధించడం ద్వారా లోకంలో ఏందో ఉందో వారు గ్రహించాలి. My friends, Billy Graham says, one hand Bible, other hand newspaper. డాక్టర్ బిల్లీ గ్రాహం గారు చెప్తూ వచ్చారు, ఒక చేతిలో బైబిల్, ఇంకో చేతిలో న్యూస్ పేపర్. The word of God should go to the world. దేవుని యొక్క వాక్యము లోకంలోనికి తీసుకుని వెళ్ళబడాలి. And the world has to be brought to the word of God. ఈ లోకము దేవుని యొక్క వాక్యంలోనికి తీసుకుని రావాలి. You see, as the children grows, lot of media, hypes are there. వాళ్ళు చిన్న బిడ్డలు ఎదుగుతుండగా ఈ దినాల్లో మనం మీడియా వల్ల వారికి తెలుసుకునేవన్నీ మనం చూస్తూ వస్తాం. They see the TV. వారు టీవీ చూస్తారు, TV చూస్తారు. Website, they go into that. ఇంటర్నెట్ లోనో వెబ్సైట్స్ లో ఏముందో చూస్తారు. Their world view has to be formed by the word of God, the world view. వారి ఈ లోకం గురించి కలిగి ఉంటే వచ్చిన అవగాహన దేవుని వాక్యములో ద్వారా వారు పొందుతూ రావాలి. And they should bring whatever they see, whatever the hype they have in the media, to bring to God's word. That practice, that teaching has to be given by. వారు మీడియా ద్వారా ఏమైతే వింటూ వచ్చినారో లోకంలో జరిగే సంగతులన్నీ దేవుని వాక్యం విషయమై వారు గ్రహించిన వారై ఆ గ్రహించినట్లుగా ఆ బోధ దేవునింటిలో తల్లిదండ్రులే ఇస్తూ రావాలి. To get married and produce children, you don't need a lot of wisdom. పెళ్లి చేసుకుని పిల్లల్ని కట్టడానికి ఇంత జ్ఞానం అవసరం But లేదు. for bringing them up, teaching them the word view, you need a lot of wisdom. వారిని పెంచి దేవుని వాక్య విషయమైన అవగాహన కలిగి ఉండేటి కొరకై ఎంతో జ్ఞానం అవసరం. Even the two dogs they meet on the street, they produce children. Offspring, puppies. బయట కూడా మనం చూస్తాం, కుక్కలు కూడా పిల్లలు పుడతాయి. That is not important. How do you teach and bring them up? Is that you make a human being. వారికి ఏ రీతిగా బోధించి దేవుని మార్గం వారి రీతిగా పెంచుతామో అదే వారిని చక్కటి మానవునిగా చేస్తుంది. Storytelling, reading, కొన్ని వారికి ఉపమాన రీతిగా కథ రూపంగా కూడా చెప్పాలి. family prayer, family altar. ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉండాలి, కుటుంబ బలిపీఠం ఉండాలి. Sit with them and have quiet time. వారితో కూర్చోవాలి, మౌన ధ్యానం కలిగి ఉండాలి. Relating to the situation, something happens. You relate to the situation. ఏదైనా బయట జరిగింది లేదా వారి జీవితంలో జరిగింది, ఆ జరిగిన విషయానికి అనుగుణంగా వారికి బోధిస్తున్నారు. How many things happen? We were reading about that, incident in Delhi. Somebody was raped and killed that girl. Okay, that situation comes world. Delhi relate to the situation. And what does the God's word says about that? ఢిల్లీలో వ్యానస్తరాలకి జరిగిన సంగతులన్నీ మనకు బాగా తెలుసు. ఈ విషయమై చిన్న బిడ్డలతో లేదా ఇంట్లో ఉన్న బిడ్డలతో మాట్లాడి దేవుని వాక్యం ఏం చెప్తుందో వారికి అది బోధిస్తూ రావాలి. God's word becomes very clear when they see a model in our life as parents. తల్లిదండ్రుల జీవితంలో కానీ వారు ఆ నమూనాని లేదా ఆ సాదృశ్యాన్ని ఎప్పుడైతే వారు చూస్తారో దేవుని వాక్యం వారి జీవితంలో ఎంతో నిజరూపముగా నెరవేర్పులోకి తీసుకురాబడుతుంది. The lifestyle we have at home. తల్లిదండ్రుల యొక్క జీవిత The విధానం, way we relate to one another. ఏ రీతిగా ఒకరిలో ఒకరు మనం అర్థం చేసుకుంటూ వస్తాం, That makes you a child. ఇవన్నీ తల్లిదండ్రులు చిన్న బిడ్డలను పెంచే విధానంలో ఎంతో ప్రభావితం కలిగిస్తాయి. One father said the girl, daughter, ఒక తండ్రి ఈ రీతిగా కుమార్తె అన్నాడు, అమ్మాయి నేను నిద్రపోతాను, I'm going to sleep. నేను నిద్రపోతున్నాను. And somebody is coming, you tell him daddy is not at home. ఎవరో వస్తున్నారు, వస్తే తలుపు కొడతారు, నాన్నగారు ఇంట్లో లేరని చెప్పు అన్నాడు. And family prayer comes night. అప్పుడు సాయంత్రం ఫ్యామిలీ ఫ్రెండ్స్ Sitting వచ్చినారు, and talking. అందరు కూర్చొని దేవుని వాక్యం తీశారు. We should not tell lie. అప్పుడు తండ్రి గారు బోధిస్తున్నారు. Do you think the dad will learn the lesson? ఇప్పుడు ఈ అమ్మాయి నేర్చుకుంటుంది అనుకున్నావా? God. ఎప్పుడు నేర్చుకో. You can never learn that. There is contradiction between what you talk and how you walk. నువ్వు ఏ రీతిగా ఏదైతే బోధిస్తున్నావో, ఏ రీతిగా ఇంట్లో నడుస్తున్నావో, ఈ రెండు కానీ బహు వ్యత్యాసం ఉంటే వారు ఎన్నడూ నేర్చుకో. Talking and walking have to go together. నీ యొక్క మాట నడక రెండు అనుగుణంగా ఉంటూ రావాలి. Family altar is very important. Some of the families they don't have.
కుటుంబ బలిపీఠం ఎంతో ప్రాముఖ్యమని I continue to insist that in the Christian families, క్రైస్తవ కుటుంబాల్లో however busy you are, మీరెంత బిజీగా ఉన్నా set apart a time for family prayer. కొద్ది సమయం కుటుంబ ప్రార్థన కొరకు వెచ్చించడం అవసరం. Don't neglect that. ఎప్పుడు దాన్ని మరి త్రోసివేయకూడదు. It is for worship, అది ఆరాధన కావచ్చు, to have fellowship, సవాసం కొరకు కావచ్చు, and for edification. మరి క్షేమాభివృద్ధి కలుగుటకు అవసరమైనవచ్చు. That may be the time, you catch up with the day that has gone. ఆ సమయమే తల్లిదండ్రులతో లేదా చిన్నపిల్లలతో మరి దేవుడు గడిచినవన్నీ వారితో పంచుకుంటూ రావచ్చు. Maybe I narrate two incidents in the family prayer. రెండు సంగతులు కుటుంబ ప్రార్థనలో నేను సాధారణ చెప్తూ వస్తాను. One, in fact, my wife was once when was in the family prayer, when she was in an angry mood. ఆంటీ ఒకసారి కుటుంబ ప్రార్థన జరుగుతున్నప్పుడు ఎంతో కోపంగా ఉన్నారు. అంటే angry కంటే wrong face. అంటే Wrong face ఏమంటారు? సరే ఎంతో దిగాలుగా మొహం ఇంత పెద్ద చేసుకుని కూర్చున్నారు. Then I was asking, why you have a long face? ఆవిడ అంకుల్ అడిగారు, ఎందుకమ్మా ఇంత దిగాలుగా ఉన్నావు? And her answer is always, you know that why you are asking me. ఆవిడ అంటే వచ్చి నీకు తెలుసుగా ఇది మళ్ళీ అడుగుతావు. నాకు తెలియదు. I don't know why you are angry. ఆవిడ అంకుల్ అన్నారు, నాకు తెలియదు ఎందుకు కోపంగా ఉందని చెప్పు. And then she ultimately, the women have very powerful weapon. What is that powerful weapon? Yes. Okay. So you have to go through that. సహోదరులకి చాలా బలమైన ఆయుధం ఇది. ఊరికనే వస్తాయి కండి. Okay. Ultimately you tell me what is this. Okay. Something he gives you a clue. I understand. ఏదో ఒక చిన్న సూచన ఇచ్చారు, సవారికి అర్థమైంది. When he came home, at that point of time, I had let her down very, not intentionally. It has so happened. ఎవరో ఇంటికి వచ్చారు అంటే వేరే వాళ్ళు